కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కాళేశ్వరం నివేదికను కొట్టివేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు ఇవ్వలేదని ఎంక్వైరీ కమిషన్లో వ్యక్తిపై ఆరోపణలుంటే సెక్షన్ 8B నోటీసులు ఇవ్వాలని అడ్వకేట్ సుందరం కోర్టుకు తెలిపారు. సెక్షన్ 8B, 8C నోటీసులను కమిషన్ ఇవ్వలేదని చెప్పారు. తమకు ఎలాంటి కాపీ ఇవ్వకుండానే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. 600 పేజీల రిపోర్ట్ను స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని 3 మెన్ కమిటీ వేసిందని చెప్పారు. 3 మెన్ కమిటీ 60 పేజీల రిపోర్ట్ కూడా ఇవ్వలేదని హైకోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదికపై సీఎం సహా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారని, ఈ నెల 5న నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని కోర్టుకు వివరించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కాళేశ్వరం నివేదికను కొట్టివేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ తమకు ఇవ్వలేదని ఎంక్వైరీ కమిషన్లో వ్యక్తిపై ఆరోపణలుంటే సెక్షన్ 8B నోటీసులు ఇవ్వాలని అడ్వకేట్ సుందరం కోర్టుకు తెలిపారు. సెక్షన్ 8B, 8C నోటీసులను కమిషన్ ఇవ్వలేదని చెప్పారు. తమకు ఎలాంటి కాపీ ఇవ్వకుండానే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ఇక 600 పేజీల రిపోర్ట్ను స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని 3 మెన్ కమిటీ వేసిందని చెప్పారు. 3 మెన్ కమిటీ 60 పేజీల రిపోర్ట్ కూడా ఇవ్వలేదని హైకోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదికపై సీఎం సహా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారని, ఈ నెల 5న నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారని కోర్టుకు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే హైకోర్టులో మొత్తం తొలుగా కూడా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ల పైన అయితే విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు వేరు పిటిషన్లకు దాఖలు చేశారు. 2 పిటిషన్లకు కలిపి అయితే విచారిస్తున్నారు. హైకోర్టులో ఆ విచారణ కొనసాగుతుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు కూడా ఆ విచారణ కొనసాగుతుంది. 5 అంశాల పిటిషన్లు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు వేశారు. కమిషన్ నియమిస్తూ గత ఏడాది ఇచ్చిన జీవోను కూడా కొట్టివేయాలంటూ కూడా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ తమకు నివేదిక ఇవ్వలేదంటూ కూడా ఆ కేసీఆర్ పేర్కొనడం జరిగింది. ఆ కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ 8A, 8C కింద నోటీసులు ఇవ్వలేదని కూడా కమిషన్ నివేదికలో ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా తెలిసింది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ వాదనలు మొత్తం కూడా పూర్తి కానట్టుగా తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.